ఎంత ట్రబుల్లో ఉంటే అంత లేట్ అయింది వర్షిప్. ఎహెచ్కేల్ 20:36. హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. ఓకే, సో ఏం చేస్తాడు? నా ఆత్మను మీ యందుంచి నా విధులను నా కట్టలను ఆచరించు వారిగా మిమ్మల్ని చేస్తా అన్నాడు. సో ఇక్కడ ఏమన్నా నూతన హృదయము మీకు ఇచ్చేదను, రైట్? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం, ఎ న్యూ నేచర్. మీ హృదయం మారిందంటే హృదయంతో పాటు మీకు ఆ లక్షణాలు వచ్చేస్తాయి. ఓకే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఇచ్చేదను, రాతి గుండెని మీలోండి తీసేసి మాంసపు గుండెని పెడతానన్నాడు అని, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించేవారు కానీ నా విధులను గైకొని వారు కానీ మిమ్మల్ని చేసేదను. ఇది కొత్త నిబంధన. ఇప్పుడు ఇజ్రాయేలీలకి పాత నిబంధన ఉన్నా దీని ముందు మాటలన్నీ ఏంటంటే, మీరు సమస్త చెడ్డ క్రియలు చేశారు కాబట్టి అపవిత్రులని నా దృష్టికి మొత్తం విగ్రహాలు పెట్టుకొని మీరు దేశాన్ని అపవిత్రపరిచి మీ విషయమై నేను క్రోధము వారి మీద కుమ్మరించి మీ ప్రవర్తనను బట్టి మీ క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించి నేను మిమ్మల్ని అన్యజనులకు వెళ్ళగొట్టగా మీరు ఆ దేశంలోకి చెదిరిపోయి, సో దేవుడు కోప్పడి వాళ్ళని అందరినీ పంపించేశాడు. ఇప్పుడు అలా పంపించినందుకు ఆయనకి ఏమైందంటే, ఆయన ఏం ఫీల్ అయ్యాడంటే, ఆయన ప్రజల్ని ఇల్ట్రీట్ చేయటం చూసి, మీ నిమిత్తము నా నామము హేళన అవుతుంది, తక్కువ చేయబడుతుంది, నా పరిశుద్ధ నామం నేను ఇంకా ఘనపరుచుకుంటాను అని చెప్పి, అంటే ప్రజలు దేవుడిని ఫాలో అవనందుకు దేవుడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేనేం చేస్తానంటే, వీళ్ళు చెడ్డోళ్ళరా, వీళ్ళు దేవుడు మాత్రం మంచి చేస్తాను, కాబట్టి మీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం ఇస్తాను. ఆయన ఇచ్చింది మంచిదే, మీరే దాన్ని తీసుకోలేదు అవుతాయి ఇంక నుండి. ఓకే, సో ఆయన ఏం చేస్తున్నాడంటే రివర్స్ అనమాట. ఇదివరకు మనం చేసి దేవుడికి ఇవ్వాలి, ఇప్పుడు దేవుడు మనకిస్తే మనం అందులో నిలుస్తామా లేదా అనేది. ఓకే, సో మీ అందరిలో దేవుడు ఎ న్యూ స్పిరిట్, న్యూ హార్ట్, న్యూ నేచర్, స్వభావం తనదైనది యేసుక్రీస్తుని మీరు నమ్మినప్పుడే ఆ నిబంధనలో భాగంగా మీకు ఇచ్చేసాడు. ఓకే, మీరు దాన్ని తీసుకుంటారా లేదా అనేది అనమాట. అంటే అలాగే క్యారీ చేస్తామా లేదా అనేది, రైట్? సో జాన్ యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాస ముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన ఏం చేశాడంట? అధికారము అనుగ్రహించెను. రోమన్స్ చాప్టర్ 8. చాప్టర్ 1 ఫస్ట్ 1 verse 5. తెలుగులో 5 ఉండదు. ఓకే, ఏముంటుందంటే సగం నుంచి చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావం చేత దేవుని కుమారుడుగాను నిరూపింపబడిన వాడైన
సూపర్ 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 వర్స్ అనమాట. ఓకే, మృతుల్లో నుంచి లేస్తేమో యేసుక్రీస్తు పుట్టడానికేమో దావీదు సంతానంలాగా మనిషిలాగా పుట్టాడు. మృతుల్లోంచి తిరిగి లేవటం వలన ఆయన ఎవరో మనకు అర్థమైపోతుంది, దేవుని కొడుకు అయిపోయాడు. ఓకే, సో ఇప్పుడు 8th అండి, 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ పాపం మరణం నుంచి నన్ను విడిపించింది. 5, శరీరానుసారులు శరీర విషయంలో మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్కరింతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రంలో లోబడి ఏమాత్రం లోబడినది కాగా శరీర స్వభావం గలవారు. ఓకే, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారన్నాడు ఇందాక. సో శరీర స్వభావం కలవారు, వెయిట్ మినిట్, కలవారు దేవుని సంతోషపరచని. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న పక్షంన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమై ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తుంటే, మృతుల్లోంచి క్రీస్తుని లేపిన వాడు ఇప్పుడు ఏం చేశాడంటే చావుకులోనైనా మీ శరీరం కూడా తన ఆత్మ ద్వారా బతికి చేశాడనమాట, జీవింపజేశాడు. 12, కాబట్టి సోదరుల శరీరానుసారముగా ప్రవర్తించడం, మనం శరీరంకు రుణస్థులం కాం. లీవ్ ఇట్. 13th చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. అది కూడా కాదు. 14, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడు వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలా అనగా మరలా భయపట్టకు మనం దాస్యపాత్మను పొందలేదు కానీ స్వీకృత పుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమే మనము నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాం. మనం పిల్లలమైతే వారసులం. ఓకే, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, నీ వాక్యము తండ్రి, దాని అండర్స్టాండింగ్, ఆ రెవల్యూషన్ మా ఆత్మకి నువ్వు అనుగ్రహించమని, దానిలో వాళ్ళని వేరుపారి స్థిరపడినట్లుగా చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. రైట్, లాస్ట్ వీక్ మనం ఎక్కడి వరకు వచ్చామంటే మనకి శరీరం, మనసు అండ్ స్పిరిట్ ఉంటాయి. అంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఓకే, ఈ శరీరము లోకాన్ని ఎలా టచ్ చేస్తుందని మనం తెలుసుకున్నామంటే సెన్సెస్ ద్వారా. దానికి ఇవి ఉంటే అది సెన్స్ చేసి లోకాన్ని తెలుసుకుంటుంది. అది అది మన సోల్, మన ప్రాణంతో అది కలిసినప్పుడు ఏమవుద్దంటే మధ్యలో మన మైండ్ ఫామ్ అవుతుంది. సో మన సోల్, మన ఆత్మని కలిసినప్పుడు ఏమవుతుందంటే కాన్షియస్నెస్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మలోకి ప్రవేశించగానే దేవుడు మనస్సు ఏర్పడుతుంది. ఓకే, ఈ ఆత్మ ద్వారా మనం ఆ లోకాన్ని ముట్టుకుంటాం అన్నమాట. సో మన ఆత్మ పరిశుద్ధాత్మలో ఉండటం వలన మనం దేవుని సంబంధమైనవి తాకగలం, రుచి చూడగలం. ఓకే, ఎలాగ శరీరం ఉంటే మనం ఈ లోకాన్ని ముట్టుకుంటున్నామో అలాగే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం పరలోకాన్నిలో బ్రతుకుతాం, ఉంటాం. పోయిన వారమే చూసుకుని మనందరము దేవుని కృపాసనం యొద్దకు చేరగలుగుతాం. ఓకే, సో ఈ లోకాన్ని టచ్ చేయాలంటే సెన్సెస్ కావాలి. మన సోల్ని టచ్ చేయాలంటే ఆలోచనలు, మైండ్ కావాలి. ఓకే, మన మైండ్ని దాటి మన స్పిరిట్కి, మన సోల్కి మధ్య మనస్సాక్షి రైట్ కాదు, కాన్షియన్స్. ఓకే, మన ఉనికి, మనం ఎవరు అనేది అనమాట. ఓకే, అది నాట్ జస్ట్ కాన్షియన్స్, అది విల్, అది చాలా. ఓకే, పర్పస్, మీనింగ్, ఎవ్రీథింగ్ రిసైడ్స్ హియర్. ఇక్కడ నివసిస్తే తర్వాత మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చి మన హృదయంలో ఉంటాడో మనం ఆ లోకాన్ని తాకుతాం. ఓకే, గాడ్స్ కాన్షియస్నెస్ మనలోకి ఏర్పడుతుంది. దేవుడి ద్వారా వచ్చే ఇక్కడ ఒక బిట్ ఉంటుంది, ఆ బిట్ మింగివేయుచున్నాను. ఓకే, అది ఇప్పుడు వద్దు. ఓకే,
సో పరిశుద్ధ ఆత్మ వచ్చి మన స్పిరిట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటి కలుగుతుంది. ఆ కలిగేది ప్రస్తుతం మీ కనులకు మరుగు చేయబడిను. ఓకే, అది ఇప్పుడు సొల్ల ముడియాది. రైట్. సో మన బాడీ దీంతో టచ్ చేయాలంటే సెన్సెస్ కావాలి. మన సోల్ ప్రాణముతో మనం ఎట్లా మన మైండ్, అప్పుడు వాటి రెండిటి ఇంటర్సెక్షన్ ఈజ్ మైండ్. ఎప్పుడైతే మన మైండ్ స్పిరిట్తో మాట్లాడుతుందో విల్ హ్యావ్ కాన్షియన్స్. ఎప్పుడు స్పిరిట్ దాంతో మాట్లాడుతాను యుల్ హ్యావ్ గాడ్ కాన్షియన్స్. ఓకే, ఆయన దాని ద్వారా నువ్వు పరలోకాన్ని ముట్టుకుంటావు అనమాట. సో అయితే ఈరోజు మనకు వచ్చే సగం ప్రాబ్లమ్స్ అన్నీ, సగం కాదు 100 out of 100 శోధనలన్నీ, కష్టాలన్నీ సమస్తం మన ఈ సెన్స్ నాలెడ్జ్ వల్లే. మనం ఈ లోకాన్ని స్పృశించి ముట్టుకొని చూడటం వల్లనే. ఓకే, మన కంటికి ఏది కనపడిందో అదే నిజం, చెవికి ఏది వినపడితే అదే నిజం. మనం ఒకలా ఉన్నాం. ఓకే, మనం పూర్తి మన డిపెండెన్సీ, మన ఆధారం అంతా ఏమైపోయిందంటే శరీరం. మనం ఏ జ్ఞానం మీద బ్రతుకుతున్నామంటే ఈ శరీరం కొన్న సెన్సెస్ పట్టుకొని ఇది అది నీకు ఇచ్చిన దాన్ని ఫీడ్బ్యాక్ నిన్ను లోపల స్టోర్ చేసావు. దట్ బికమ్స్ యువర్ మైండ్. నీ మనసు ఏమవుతుందంటే నువ్వు ఈ లోక జ్ఞానం లోకాన్ని నువ్వు ఎంత చవి చూసావో, రుచి చూసావో అదంతా నీ మనసుగా మారిపోద్ది అనమాట. ఇది నాకు తెలుసు అన్నీ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తి అయ్యావు అని అంటే లోక సంబంధి అయ్యావు. ఓకే, సో ఈ లోకాన్ని నువ్వు ముట్టుకుంటున్నావు. నీ మనసు అంతా లోకం మీదే ఉంది కాబట్టి లోకపరమైన చింతలు, బాధలు ఉన్నాయి కాబట్టి లోకంలో ఉన్న ఏదన్నా నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఎందుకనంటే నువ్వు తాకుతుంది అది. ఓకే, నువ్వు బ్రతుకుతుంది అక్కడ. కాబట్టి సాతాను ప్రతిసారి ఏం చేస్తాడంటే ఒక ఆత్మలో ఉన్నవాడిని ఓకే బయటికి లాగాలి అని అంటే ఈ లోక పరిస్థితి ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఒక యాటమ్ ఉందనుకుందాం, న్యూక్లియస్ ఉందనుకుందాం, ఒక సెంటర్ ఉందనుకుందాం. దాని చుట్టూ చిన్న చిన్న యాటమ్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఓకే, దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అణువులు, పరమాణువులు అంటారు కదా. అవి వీక్గా ఏదుందో ఆ యాటమ్ మాత్రం ఇంకొక పవర్ఫుల్ యాటమ్ వచ్చినప్పుడు దానిలో ఉన్నది వచ్చి దీనికి అతుక్కుంటుంది. సేమ్ వే సాతాను ఏం చేస్తాడు తెలుసా? తను ఎంటర్ అయ్యాడంటేనే మన లైఫ్లో ఉన్న వీకెస్ట్ పాయింటే తనకి ఫుడ్ అంతా. ఓకే, కొన్ని వారాల క్రితం నేను చెప్పాను డెవిల్ ఎందుకని రాళ్ళతో కొట్టుకొని చంపి ఇవన్నీ చేసేది. ఎందుకంటే వాడికి చాలా హ్యాపీ అన్నమాట. మనం కష్టపడటం, మన బాధల్లో ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు మనకి ఒకళ్ళతో ఒకళ్ళు ఫైటింగ్. ఓకే, ఒకళ్ళనొకళ్ళు నమ్మలేకపోవటం, లేకపోతే వివాదం, ఓకే, కుట్ర, కుళ్ళు, వాటెవర్. నేను ఎదుగుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టే ఇవన్నీ. ఓకే, సో అంటే ఈ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు అయితే ఇది మరీ ఎక్కువగా వాడే పదం అన్నమాట. ఓకే, ఆ ఫీలింగ్ చేత, ఈ ఫీలింగ్ చేత, అట్లా ఇట్లా. ఓకే, ఎప్పుడు నా ఉద్యోగం అతను వల్ల పోయిద్దో, ఇతను కంప్లీట్ వాళ్ళ బేస్ మొత్తం ఏంటంటే ఎదుట ఉన్నవాడికి శక్తి ఉంది అని నిన్ను నమ్మిస్తున్నాడు. ఓకే, ఈ లోకం తన ఆలోచనల్ని మనలోకి చొప్పించి నీలో ఉన్న దేవుణ్ణి పీయేస్తున్నాయి. ఓకే, సో యువర్ ట్రైడ్, యువర్ టెస్టెడ్. ఓకే, ప్రతిసారి. ఓకే, కాబట్టి నాకు కొంతమంది తెలుసు వాళ్ళు అసలు నేను బాగా చేస్తున్నానని, నేను అలా చేస్తున్నానని చెప్పి వాళ్ళ కుళ్ళు, వాళ్ళకి వ్యసనం కాబట్టి నన్ను అలా చేశారు, నన్ను ఇలా చేశారు, గొడవ పెట్టుకొని నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు. వీళ్ళు తొక్కేసి వీళ్ళు వాళ్ళని తొక్కేసి కోర్టులకు ఎక్కి అట్టు చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చాలా ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు అంటే నీ పోరాటాన్ని ఫ్లెష్లో పెట్టావు. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడైనా మీకు ఎవరికైనా వచ్చి కనపడ్డా? హలో అన్నాడా? లేదు కదా. ఎందుకని? వాడు ఆత్మ. ఓకే, కానీ సాతాను వాడుకునేది శరీరాన్ని. నిన్ను వాడతాడు. ఇప్పుడు నన్నెవరు ట్రబుల్ చేయలేరు, సాతాను అసలు చేయలేడు. కానీ ఒక మనిషిని వాడతాడు ట్రబుల్ చేయాలంటే. అర్థమవుతుందా? ఓకే,
సో వెనకకు పొమ్ము సాతాను అన్నాడు. ఓకే, ఎలా ఉంటాడు? అట్లనే ఉంటాడు. మన క్లోజ్ ఎవరు ఉంటారో, మన అసోసియేట్స్ ఎవరు ఉంటారో, మనం ఎవరితో తిరుగుతున్నాం, మన బంధువులు ఎవరో, మన ఇంట్లో వాళ్ళు ఎవరో, ఇలానే ఉంటాడు. ఇంకెక్కడ ఉండడు. నీ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కనెక్షన్లో వాడు ఉంటాడు. ఓకే, కాబట్టి అతని సాతాన్ కమ్యూనికేషన్ అంతా ఈ లోకము, దీని సంబంధమైంది. నీకు తెలిసిన నాలెడ్జ్ పరిధిలోనే వాడి బలం అంతా ఉంటుంది. వాడి స్ట్రాంగ్ హోల్డ్ అంతా నీకు తెలిసిందే. ఓకే, అయితే మనం ఏం వాడతామో తెలుసా సాతాన్ని గెలవటానికి? మా యుద్ధోపకరణములు శరీరంలో చాలా బలమైనవి. ఓకే, వాడు ఒకటి కొడితే మేము 4 కొడతాం. అయ్యి రైట్ ఇట్టుంటాయి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మిమ్మల్ని కొట్టడానికి స్టిక్ మీరే ఇచ్చినట్టు. సాతాన్ని బలపరచాలంటే వాడు చెప్పింది చేయటమే. అవతల వాడు గొడవ పడ్డాడంటే మనం ఏం చేయాలంటే, ఓకే, అవతల వాళ్ళు నాకు తీసుకున్నారంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైట్. ఓకే, అది మనకి చాలా బలం. ఇంకా మనం కోర్టు అది ఇది ఇంకేదో, నేను ఎంత పవరు అది సరే ఓకే. ఇప్పుడు జగన్ పాదయాత్రలో ఉన్నాడు, ఏమన్నా లేడుగా. పాపం ఆయన బలం ఏమైంది? ఇట్స్ టెంపరీ. డోంట్ ఫైట్ యువర్ ఎనిమీ ఇన్ ఫ్లెష్. శత్రువుని శరీరంలో కాదు పోరాడేది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించా. నీకు దేవుడు తెలుసు అనుకో, దేవుడిలో పోరాడాలి. ఓకే, నాకు తెలిసి జగన్ కన్నా మనందరికీ ఎక్కువ పవర్ ఉందని నేను అనుకోను. అంతకన్నా బెస్ట్ అధికారం ఆంధ్రాలో లేదు. ఓకే, ద బెస్ట్ అథారిటీ వాజ్ డిఫీటెడ్. మీకు అర్థమైంది? ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. శక్తి బలం అనేది లోకములో లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు నిన్ను ఓవర్ పవర్ చేయగలరని నువ్వు అనుకోవద్దు. ఓకే, ఎవరన్నా సరే ఈ లోకంలో డబ్బు ఉంది, అధికారం ఉంది, వాళ్ళు తెలిస్తేనే, వీళ్ళు అయితేనే అవన్నీ ఓడిపోతాయి. మీకు ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్తాను. అఫ్కోర్స్ అది వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోద్ది, కానీ క్షమించండి, మీకు అర్థం కావటానికి ఆ ఉదాహరణ వాడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికా అసలు చైనాకి, అమెరికాకి అస్సలు పడదు. ఓకే, ఎందుకంటే అమెరికా $22 ట్రిలియన్ ఎకానమీ, 22 ట్రిలియన్. భారతదేశం దగ్గర 4. 22 ట్రిలియన్ ఎకానమీ. చైనా 21. నాకు నీకు 1 ట్రిలియనే. ఒక సంవత్సరం ఇస్తే ఆ 1 ట్రిలియన్ కూడా వస్తుంది. ఒక సంవత్సరం ఇస్తే నువ్వు 21 అవుతావు, నేను 22 అవుతా, 23 కూడా అవుతా. ఓకే, సో అమెరికాకి శత్రువు ఎవరో బాగా తెలుసు. అది ఎవరంటే చైనా. అర్థమవుతుంది కదా? కాబట్టి అమెరికా ఏం చేస్తుందంటే, చైనా వాడు చిప్ అదేదైనా తయారు చేస్తున్నాడు అనుకుందాం. ఓకే డీప్ సీక్ తయారు చేశాడు, అది చేశాడు, వీళ్ళు ఇంకోటి కనిపెట్టారు, వాళ్ళకి చిప్లు ఇవ్వకుండా చేశారు. ఇంకేదైనా చేస్తే దాని మీద శాంక్షన్స్ వేస్తారు. వాడు అక్కడ నౌకలన్నీ పెట్టుకున్నాడంటే వీడెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చి అక్కడ పెడతారు. యుఎస్కి, అమెరికాకి వాళ్ళ శత్రువు ప్రెడిక్టబుల్, తెలుసు. కాబట్టి చైనా ఏం చేసిద్ది, అమెరికా ఏం చేస్తుందో దాన్ని కాపీ కొట్టి అంతకన్నా బాగా చేసిద్ది. అది అమెరికాకి బాగా తెలుసు. అర్థమవుతుందా? చైనాకు కూడా బాగా తెలుసు అమెరికా. కాబట్టి వాళ్ళిద్దరు శత్రువులుగా ఉండలేరు. ఉన్నారా? సో నోన్ ఫెలో ఎనిమీ కాదు. మనకు ఎవరైనా తెలుసు అనుకుందాం, వాళ్ళ బలాలు తెలుసు అనుకుందాం, వాళ్ళ శత్రువు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి జగన్ తెలుసు, జగన్కి చంద్రబాబు నాయుడు తెలుసు. ఇద్దరు ఎవరు వచ్చినా కానీ అవతలను జైలు వేసుకుంటారని. సో ఇట్స్ వెరీ ప్రెడిక్టబుల్. ఓకే, వాళ్ళు శత్రువులు కాదు. అది పోరాటం అసలు కాదు. ఓకే, అసలు అమెరికాకి నిజమైన శత్రువు ఎవరంటే భారతదేశం. తెలుసా మీకు? ఎందుకంటే వాడు చెప్పిన మొత్తం గొర్రె ఊపినట్టు తల ఊపిద్ది, చెప్పినట్టు చెయ్యదు. సరే, మనం ఇరాన్ మీద శాంక్షన్స్ వేసామా, లేకపోతే ఉన్న మిగతా దేశాలన్నిటి మీద వేసామా, చైనాని టారిఫ్ తోటి ఇబ్బంది పెట్టామా, సూపర్. భారతదేశాన్ని ఎట్ట కొడదామో వాడికి అర్థం కాదు. కొట్టడానికి హీ డోంట్ వాంట్ టు ఫైట్. భారతదేశానికి అసలు పోరాటం చేయాలనే ఇష్టమే లేదు. యుద్ధం అసలు దానికి చేత కాదు.
సో అమెరికా దీని మీద ఏం వెపన్ వాడాలో అర్థం కాదనమాట. అమెరికా ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ఇండియా. యు నో వై? ఎందుకో తెలుసా? వీడి యుద్ధోపకరణములు వేరు. వీడు శాంతి, సమాధానం, మహాత్మా గాంధీ ఇటు వెళ్తుంటాడు. ఒరే వీడిని ఏం చేయాలరా? ఇది పెద్ద ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? శాంతి అనేవాడిని ఎలా కొట్టాలో ఇప్పుడు దాకా కనిపెట్టల భూమి. శాంతిని వయలేషన్తో కొట్టలేం, వయలెన్స్తో కొట్టలేం. మీకు అర్థం? సో ఇప్పుడు భారతదేశం ఏంటంటే, నేను మీ మీద 200% టారిఫ్ వేస్తాను, పరిగెత్తుకుంటూ వెళ్ళి మహాప్రభు అంటాడు. నేను కొడదామా అవుతా? వీడు మన కుక్క పిల్లలానే ఉన్నాడు. కుక్కకు బిస్కెట్ వేస్తాడు. బిస్కెట్ తీసుకొని వెళ్ళి అవతలిలో తినిద్ది, అవతలింటికి కాపలా కాసిద్ది. ఇది ఏమి కుక్క అసలు? నా ఇంట్లో తిని పక్కనింటికి కాపలా కాసిద్ది అని అసలు అమెరికాకు అర్థమే కాదు. ఇంతకీ నువ్వు నా కుక్క, మహాప్రభు నేను నీ కుక్క అనిద్ది. అటుపోతే రష్యా దగ్గర బిస్కెట్ కాదు మాంసం ముక్క తెచ్చుకునేది, నేను నీ కుక్క అనిద్ది. ఇంతకీ ఎవరి కుక్క నువ్వు? కుక్క అది 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 చాలా తెలివైన కుక్క. మీకు నేను అంటే అర్థం. సో ఇక్కడ ఇప్పుడు అమెరికాకున్న బిగ్గెస్ట్ బ్రెయిన్స్ అందరూ కూర్చొని ఆలోచిస్తుంది ఏంటంటే ఎట్లా రా ఇండియాని కొట్టేదని. సో డొనాల్డ్ ట్రంప్కి అర్థం కావట్లా, ఈ ఇండియా గాడిని ఎట్ట కొడదాంరా? కొట్టలేవు. ఎందుకంటే యోగా అంటాడు, కొట్టబోతే వీడు గోలేంద్ర నేను కొడదాం అనుకుంటే యోగా అంటున్నాడు, ఇంకేం ఆసనం అంటాడు, ఇట్ట అంటాడు. దానికి నేనేం చేయను? నువ్వు నేను కత్తి పట్టుకొని వస్తే నువ్వు ఇట్ట అనేది ఏంది? నాకు అర్థం కాలేదు. మళ్ళీ వీడిని కొడితేమో వాడు దొంగగా కనపడతాడు, అందుకని కొట్టలేడు. నువ్వెందుకు ఒక నార్మల్ దేశం మీదకి వెళ్ళి వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తే వాళ్ళ పుట్టుకలో యుద్ధం ఉందా ఎవరితో చేయటానికని? అర్థమవుతుందా? మనకి ఏ దేశాన్ని స్వాధీనపరచుకో, చివరికి పాకిస్తాన్ ఇచ్చిన మనం తీసుకోం, చివరికి పాకిస్తాన్ ఇచ్చిన మనం తీసుకోం. మనకి కాంక్షలు ఉండవు. హలో, మీలో ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకోవాలని కాంక్ష ఉండదు. ఇక అర్థమై ఉంటుంది. కాబట్టి ఆ ఎనిమిని పోరాడలేం. వాడిని మనం ఇంట్లో పెట్టుకొని భోజనం పెడదామా, తరిమేద్దామా, మన పిల్లోడిని మనకు అర్థం కాదు. బికాజ్ ఇండియా. ఓకే, అమెరికా మొత్తం ఒక ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. మొత్తం లేస్తారు, కష్టపడ వర్క్, బిలీఫా, ఫెయితా, ఇట్ సౌండ్ స్టూపిడ్ అంటారు. ఓకే, యూకే మరి అసలు దేవుడు లేదు, మొత్తం ఎథిజం. ఓకే, అంత ప్రిడిక్టబుల్. వాళ్ళంతా వైట్లోనే ఉంటారు, అందరు వైట్లోనే వెళ్తారు. ఓకే, చైనా మొత్తం ఒకలాగానే వెళ్తారు. భారతదేశంకి వస్తే నీ కూర్చి పక్కన కూర్చున్నాడు ఏందో నీకు అర్థం కాదు, నువ్వేందో వాడికి అర్థం కాదు. ఇట్ట వాడికి లాగున్నాడంటే వాడు ఎలాగునో ఉంటాడు, వాడికి కూడా తెలియదు ఎట్లుంటాడు. అర్థమవుతుందా? సమస్య పోయిద్దా పోదా? మీలో ఎంతమందికి నాంచే సమస్యలు సంవత్సరాలుగా? చెప్పండి. అది డెవిల్ అంటే. ఓకే, ఎందుకు అనంటే అది ఎక్కడుందో మీకు అర్థం కాదు, అది ఎలా తీయాలో అర్థం కాదు. వెరీ హార్డ్, వెరీ హార్డ్. ఓకే, మీ లోపల సోమరితనం అనేది ఎట్లా తీస్తాం? తీయలేం. ఓకే, వీక్నెస్ ఎట్లా తీస్తాం? తీయలేం. డిపెండెన్సీ ఎలా తీస్తాం? ఇంకొకరి మీద ఆధారపడేది ఎలా తీస్తాం? తీయలేం. వాడు ఎక్కడ గూడు కట్టుకొని ఉంటాడంటే నీకులాగా కనపడతాడు, అచ్చంగా నీకులాగానే ఉంటాడు. కనిపెట్టడం కూడా కష్టం సాతాన్ని. మీకు అర్థమవుతుంది కదా? ఓకే, మీరు నాకు రాదండి, నాకు మాట్లాడటం రాదు. అరే పోయి వ్యాపారం పెట్టు, నాకు మాట్లాడటం రాదు. నేర్చుకోవచ్చుగా. చిన్నప్పుడు వచ్చా నీకు మాటలు, ఇప్పుడు నేర్చుకోలేదు. నాకు రాదు, నాకు రాదు. సో వాడి పిరికితనంలో సాతాను పట్టుకుంటున్నాడని అతనికి తెలియదు. నువ్వు చెప్పినా ఇట్స్ హార్డ్. ఓకే, శత్రువులు అయిపోతాం. ఓకే, సో డెవిల్ అనేవాడిని సాతాను తన్ను తాను ఎలాగ పెట్టుకుంటాడంటే అచ్చం మనలా పెట్టుకుంటాడు. ఎలా ఉంటాడంటే మన కాపీలానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వాడితోనే ఉంటాం. ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకే, నువ్వు రూపాయి సంపాదించకుండా దున్నపోతు తిన్నట్టు ముప్పూట్ల తిని పడుకొని దొరిలాడి ఏదో అటు ఇటు సర్ది రోజు అవగొట్టి మళ్ళీ రేపొద్దున అదే డ్యూటీ, మళ్ళీ చాలా కష్టపడుతున్నట్టు నీకు ఫీలింగ్ మళ్ళీ. ఓకే, అదే ఆలోచిస్తా నువ్వు 10 ఏళ్ళు లాగి ఉంటావు. ఉన్నారా? అదేదో 10 ఏళ్ల క్రితం చేస్తుంటే పోయేది కదా, అదంతే. ఓకే,
అర్థమే కాదు అది. ఓకే, ప్రతి ఒక్కడికి లోపల 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 తెలుసు, పర్టికులర్ థింగ్ నన్ను ఏమన్నా స్టాప్ చేస్తుందా, బట్ హీ డోంట్ నో హౌ టు ఫైట్. చాలా అది డోసైల్గా ఉంటుంది అనమాట. అంతే డొమెస్టిక్, అసలు పూర్తిగా మన ఇంట్లో పెంచుకున్న కుక్క, అది మన స్వభావం. కాబట్టి దాన్ని మనం కాదు అనుకోలేం. మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో సాతాను ఎట్లుంటాడు, ఉగ్ర రూపంలో ఉన్నాడు. సాతాను వచ్చి ఇటు నుంచి అటాక్, అదిగో ఆ పక్కన చర్చి అటాక్ అనుకుందాం, 4 ప్రార్థనలు చేస్తే ఎగిరిపోయిద్ది. ఓకే, దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. ఎవరితో అయినా మీకు శత్రువు ఎవడో వాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, దట్ ఈస్ నాట్ గ్రేటెస్ట్ ఫైట్. అది కాదు. మీ శత్రువు, నిజమైన శత్రువు ఎవడు అని అంటే మీకు లాగా అనిపించేదే. ఓకే, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు వాక్యం మీ పెద్ద శత్రువు. కంప్లీట్ మీకు కాంట్రరీ కనపడుతుంది. కాబట్టి అసలు ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్టెందుకున్నాడు దేవుడు అని లేదు, ఆయన నిన్ను చూపిస్తున్నాడు. నువ్వు ఇలా ఉన్నావని నువ్వు బైబిల్ చదివేటప్పుడు నిన్ను చూపిస్తున్నాడు. బట్ యూ కెనాట్ యాక్సెప్ట్, నువ్వు అది అంగీకరించలేవు. మీరు ఎప్పుడైతే బైబిల్ దగ్గరికి వస్తాడో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నట్టే, ఓకే ఇది మనలో ఉంది, ఇది మనలో ఉంది. అది డెవిల్ అని దేవుడు మీకు చూపిస్తూ ఉంటాడు. అది మీలో ఉన్న సాతానని మీకు చూపించాలంటే నువ్వు ప్రెజెన్స్లోకి రావాలి, వాక్యంలోకి, పరిశుద్ధాత్మలోకి వచ్చినప్పుడు మాత్రమే అరే శరీరం ఇది, మనసు ఇది, ఇక్కడ నేను అట్లా ఉన్నా అనేది ఎందుకంటే దేవుని వాక్యము ప్రాణాత్మ మూలు మొత్తంలోకి వెళ్ళి మనసు యొక్క హృదయంలోని తలంపులను అన్నిటినీ శోధించుచున్నది. వాక్యం లోపలికి వచ్చినప్పుడు, దేవుని స్పిరిట్ లోపలికి వచ్చినప్పుడు మాత్రమే అది వేరు నేను వేరు అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు వరకు నువ్వు తప్పే, కానీ నువ్వు రైట్ అని నీకు అనిపిస్తావు. ఓకే, నౌ మనము గెలవాలనుకుందాం. ఇలాంటి దాన్ని గెలవటం చాలా కష్టం, చాలా కష్టం. ఓకే, సో మీ వీక్నెసెస్ని మీరు ఫైట్ చేయటం, ఎందుకంటే అవి మీరని మీరు నమ్ముతుంటారు. అది పెద్ద ప్రాబ్లం. సాతాను ఏం చేస్తాడంటే మీ బలహీనతలు, మీ భయాలు, మీ దిగుళ్ళు, మీ చింతల్ని మిమ్మల్ని చేస్తాడు. కాబట్టి ఎన్నటికీ వాటిని మీరు తీసుకోలేరు, గెలవలేరు. ఓకే, ఎందుకంటే అది బలహీనత కాబట్టి, నువ్వు బలహీనమని నీకు చెప్పాడు కాబట్టి నువ్వు ఎప్పటికీ దాన్ని పోరాడలేవు. అది నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు ఫైట్ చేయలేవు. మీ అందరికి అర్థమైనట్టే. సో ఈరోజు లెసన్ అదే, టు విన్ ఓవర్ అవర్ సెన్సెస్. మనకున్న ఈ సెన్స్ నాలెడ్జ్ని గెలవటం, ఈ లోకం ఈ పరిధిని దాటి దేవుడిలో నిలబడటం. ఓకే, సరే లోపలికి వెళ్దాం. ఫస్ట్ థింగ్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ. కాబట్టి ఇందాక మనం చదువుకున్నాం, నేను మీకు నూతన హృదయం ఇస్తా, నూతన స్వభావం ఇస్తా, ఇచ్చి నూతన ఆత్మని మీలో ఉంచి నా విధులను కట్టడలను అనుసరించేవాడిగా చేస్తాను. ఓకే, యెషయా 42:5 దానిలో ఏమంటే జీవాత్మని సృజించేవాడిని నేనే అన్నాడు. అర్థమవుతుందా? ఓకే, జకర్యా 12:1 జీవాత్మ చేసేవాడేవాడు నేనే కదా. ఓకే, సో దేవుడు ఏం చేస్తాడంటే, అర్థమయ్యేలా చెప్తాను ఉండండి. కీర్తన 139. మనల్ని దేవుడు తయారు చేసిన రూపం ఏంటంటే ఇదే. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మనల్ని ఆత్మగా, సోల్ ప్రాణంగా, శరీరంగా మనల్ని చేశాడు. మనం ఆత్మ, మనం ప్రాణము, బాడీ. కాబట్టి మనల్ని స్పిరిట్తో చేశాడు. మన సోల్ బాడీతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ క్రియేట్స్ మైండ్. మనసుతో చేశాడు, శరీరం కలిగినవాడిగా చేశాడు. అయితే అక్కడ ఒక సూపర్ మాట ఉంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, మృతుల్లో నుండి తిరిగి లేచటను బట్టి, ప్రభావమును బట్టి దేవుని కుమారుడుగాను రూపింపబడినవాడు ఆయన. సో నౌ మనందరికీ ఉన్న సమస్యలన్నీ ఏంటంటే ఈ లోక సంబంధమైనవే. ఈ యాకోబు పత్రిక, మీ శరీరంలో కలుగు భోగేచ్ఛల నుండే కదా మీకు వస్తున్న శ్రమలన్నీ అన్నాడు. ఓకే, రైట్. సో రోమా 1:5 దానిలో ఏమంటాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి, యేసు ప్రభు ఎలా పుట్టాడు?
మరియ గర్భంలో నీవు నన్ను రీపించిన విధము చూడగా నాకు భయం వేస్తుందని. ఐఎమ్ బ్యూటిఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అన్నాడు. ఓకే, సో మరియ గర్భంలో యేసు ప్రభువుని స్పిరిట్, సోల్ అండ్ బాడీగా దేవుడు చేశాడు. చేసినందువలన యేసుక్రీస్తు ఇప్పుడు పుట్టి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాడు చెప్పండి? నువ్వు నేను ఉన్నట్టే ఉన్నాడా? శరీరం ఉందా లేదా? యా. ఆత్మ, ఎస్. మనస్సు ఉంది, మనలాగానే ఉన్నాడు. కాబట్టి శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, యేసుప్రభు ఎవరంటే దావీదు కుమారుడు, యేసుప్రభు ఎవరంటే యోసేపు కుమారుడు, యేసుప్రభు ఎవరంటే మనిషి. కానీ ఎప్పుడు యేసు ప్రభు అయ్యాడు? ఇప్పటి వరకు యేసే ప్రభు ఎలా అయ్యాడు? మృతులలో నుండి లేచుటను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడినవాడు. అంటే మృతుల్లోంచి లేస్తే వచ్చే తేడా ఏంటి? మనిషికి పుడితే వచ్చే తేడా ఏంటి? మామూలుగా మీకు పిల్లలు పుట్టారనుకుందాం, వాడు మనిషే, మీ శరీరమే. కానీ మృతులలో నుండి తిరిగి లేచుటను బట్టి దేవుని కుమారుడుగాను నిరూపింపబడినవాడు ఆయన అన్నాడు. సో ఫస్ట్ థింగ్ టు లెర్న్ ఇస్, మనం శరీరం కాదు. అది పెద్ద అబద్ధం చెప్తాడు సాతాను. నువ్వు శరీరం, ఇదిగో నీ పిల్లలు, నీ వాళ్ళు, ఇవన్నీ కాదమ్మా, ఎన్ని సెంటిమెంట్లు. ఓకే, దానిలో ఇరుక్కుంటే 100 సమస్యలు. ఓకే, దేవుడు నిన్ను ఎలా కన్నాడు? వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుడి కొడుకు, దేవుని మూలముగా పుట్టినవారు అన్నాడు. అంటే ఇంకొక సరే, నువ్వు ఎవరు? దేవుని కుమారుడు. మళ్ళీ చెప్పు, ఎవరు? దేవుని, పెద్దగా దేవుని, నేను దేవుని కుమారుడిని. మళ్ళీ చెప్పుకో, లోపల నిజమేనా అంటుందా అది? నేను దేవుడు కొడుకుని. మళ్ళీ చెప్పుకో. అయ్యి నువ్వు కనపడటానికి, నువ్వు చెప్పేదానికి సంబంధం లేదంటుందా లేదా? నేను దేవుని కుమారుడిని. ద ప్రాబ్లం లైస్ హియర్. సమస్య ఇక్కడ ఉంది. ఓకే, సో వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏమన్నాడు? నరులలో జీవాత్మని సృజించేవాడిని నేనే కదా. ఓకే, సో అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నరుల్లో దేవుడు ఫస్ట్, ఇప్పుడు దావీదుని చేసినా, యేసు ప్రభువుని చేసినా, ఎవరిని చేసినా ఆయన ఆత్మ పెట్టాడు, సోల్ పెట్టాడు, ఫ్లెష్ పెట్టాడు. కానీ ఇప్పుడు దేవుడు ఇది కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకని జీవాత్మగా చేస్తున్నాను అన్నాడు. న్యూ థింగ్, కొత్తది. నేను క్రితంలాగా కాదు, పాత నిబంధనలో లాగా కాదు, నూతనమైన ఆత్మను మీకు కలుగజేయుదును, నూతన హృదయమును, నూతన స్వభావమును మీకు ఇచ్చేదని అన్నాడు. ఓకే, కొత్త ఆత్మ ఎక్కడి నుండి? సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మనం పాత నిబంధన చూసినట్టు, చదివినట్టు కొత్త నిబంధన అస్సలు చూడకూడదు. కొత్త నిబంధన కల్చర్ వేరు, ఆలోచన వేరు, అసలు మొత్తం వేరు. పాతది కానే కాదు, కొత్త. ఆయన వచ్చి మీ చినిగిపోయిన షర్టుకి మాసికలు వేయలేదు, పాత తిత్తులు కాదు, కొత్తది. అర్థమవుతుందా? సో ఇందులో ఏంటంటే, యేసుక్రీస్తు, దేవుడు, నీకు స్పిరిట్ ఉంది, సోల్ అండ్ బాడీ. కానీ ఇప్పుడు దేవుడు, యేసుక్రీస్తు కూడా అలాగే స్పిరిట్, సోల్ అండ్ బాడీ జస్ట్ ఉన్నాడు. అయితే యేసు ప్రభు చనిపోయాడు, పడుకొని ఉంటే ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే, నూతనమైన ఆత్మను మీకు ఇచ్చేదను, నూతనమైన హృదయమును, నూతన స్వభావమును అన్నాడు. తన ఆత్మని పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ జీసస్ క్రైస్ట్ లోపలికి వెళ్ళి చేసింది ఏందంటే, హోలీ స్పిరిట్ లోపలికి వెళ్ళి, ఇంతకుముందు ఆత్మ ఏం చేసిందంటే చేతులు వాడి ఈ చెట్టు చేసింది, ఇవన్నీ చేసింది. ఓకే, ఇవంతా దేవుని సృష్టి. అర్థమవుతుందా? ఓకే, కానీ ఇప్పుడు హోలీ స్పిరిట్ యేసు ప్రభు లోపలికి వెళ్ళి, రెడీయా? యేసు ప్రభువుని కనింది మళ్ళీ కొత్తగా. నేను మళ్ళా చెప్తా,
యేసు ప్రభువుని గర్భము ధరించి శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, మృతుల్లోంచి తిరిగి లేచినందును బట్టి దేవుని కుమారుడుగాను నిరూపింపబడినవాడు ఆయన. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి సో చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తుని మళ్ళీ దేవుడు ఆత్మలో కన్నాడు. నేను అనేది మీకు ఏమైనా అర్థం అంటే ఇప్పుడు యేసు ప్రభుని మళ్ళీ ఒక లోకంలోకి పుట్టించాలి. అది ఏ లోకం అంటే ఆ లోకం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. ఆత్మ శరీరం, యేసుక్రీస్తు శరీరం అయింది. ఏమైంది? అది కూడా ఆత్మ. కాబట్టి జీసస్ క్రైస్ట్ మృతులలో నుండి తిరిగి లేచుటని బట్టి దేవుడికి పుట్టినోడిగా నిరూపింపబడిన వాడు ఆయన. దేవుడికి కొడుకు ఎవరైనా ఉన్నాడు, నాకు పుట్టినోడు ఎవడైనా ఉన్నాడు అని అంటే క్రైస్ట్, నన్ అదర్. అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుడు యేసు ప్రభువుని ఎలా కన్నాడు చెప్పండి? ఎలా కన్నాడు? అట్లా కన్నాడా? సరే, మనం ఇంకొక వర్షన్లో చూద్దాం. సో ఆత్మ కనింది. ఇంకొక యాంగిల్లో చెప్పనా? అదే దేవుడు వాక్యం యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ వాక్యం ఏమైందంటే టెంపరీగా పడుకుంది. ఆ వాక్యము నిజంగా వాక్యమైంది, దేవుడైంది. అర్థమవుతుందా? అంటే అదే వాక్యం నువ్వు ఏమయ్యావని అర్థం. ఆయన మనల్ని తన వాక్యము ద్వారా కనెను. యేసు ప్రభు ఏ రూపమో నువ్వు కూడా అదే రూపం. ఓకే, సో యేసుక్రీస్తుని మృతులలో నుండి ఎలా గర్భం ధరించి కన్నాడో పరిశుద్ధాత్మ. మరియా, అయ్యా నేను పురుషుని ఎరగని దాననే, నేను ఎలాగా ఇది ఎలా కలుగున్నాను నేను. అప్పుడు ఆయన, మరియా భయపడవద్దు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనమాట. సో హోలీ స్పిరిట్ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువుకు ఒక బాడీ ఇచ్చాడు. నీవు నాకు ఒక శరీరం అమర్చితివి అన్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు, పూర్ణాంగ హోమం నీకు ఇష్టమైన, అయితే నువ్వు నాకు ఒక శరీరము సో హోలీ స్పిరిట్ మరియలోకి వచ్చి ఏం చేశాడంటే బాడీ చేశాడు, కానీ స్పిరిట్ చేయలే. ఉన్నారా? హోలీ స్పిరిట్ ఇక్కడ తీసుకున్న డ్యూటీ ఏంటంటే మరియలోకి వచ్చి దావీదు కొడుకుని పుట్టియాలి. హలో, కానీ యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేసేటప్పుడు దేవుడు కొడుకుని పుట్టించాలి. ఉన్నారా? కాబట్టి హోలీ స్పిరిట్ ఏం చేశాడంటే వచ్చి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభుని కంటన్నాడు. ఎలా? మృతుల్లోంచి తిరిగి ఎలా అన్నాడంటే యేసు ప్రభుని లేపటంతో దేవుడు ఉన్నట్టున్నాడు. అది దేవుడు కొడుకులా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? సో యేసుక్రీస్తుని తిరిగి లేపటం అంటేనే ఆత్మలోనే ఆయన జన్మించాడంటే ఇప్పుడు హోలీ స్పిరిట్ లాగా యేసు ప్రభు ఆత్మ, యేసు ప్రభు సోల్ అండ్ బాడీ అన్నీ ఆత్మే. ఎలా ఉంటాడంటే ఆయన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనలా ఉంటాడు, దేవుళ్ళలా ఉంటాడు. ఒక్క నిమిషం నేను మళ్ళీ చెప్తా. దేవుడికి ఒక కొడుకు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. దేవుడికి ఇంకో కొడుకు ఉన్నాడు, అది నేను. ఇంకో కొడుకున్నాడు, అది నువ్వు. ఇంకో కొడుకున్నాడు, నువ్వు 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 నువ్వు. ఇప్పుడు నాకు చెప్పాలి, దేవుడికి కొడుకులు ఎలా అవుతారో. వాళ్ళు రక్తం వలనైనను, శరీర ఇచ్చల వలనైనను, మనుష్య ఇచ్చల వలనైనను పుట్టిన వారు కాదు, కానీ వారు దేవుని మూలముగా పుట్టిన వారు. సో దేవుడు ఏం చేశాడంటే మిమ్మల్ని ఆత్మలో కన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని లేపేటప్పుడు ఆయనతో పాటు మనం చచ్చిపోయాం, ఆయనతో పాటే మనల్ని లేపేటప్పుడు ఏం చేశాడంటే జీసస్ క్రైస్ట్ని లేపేటప్పుడే నీ స్పిరిట్ని లేపాడు, నన్ను లేపాడు, నీ అందరినీ బ్రతికిచ్చాడు. సో మన ఆత్మ ఇప్పుడు ఏంటంటే దేవుని బిడ్డ మనం. అందుకే మీరు ఎవడైతే క్రీస్తు ఆత్మకు వాడు రోమా చదువుదాం ఉండండి ఆ మాటలు ఇక్కడ. సో ఏలైనగా మరలా భయపట్టకు, మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ స్వీకృత పుత్రాత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు. సో ఒక్కసారి అది తెలుసుకోండి. మన స్పిరిట్ ఏంటంటే
పరిశుద్ధాత్మ. మనం దేవుడి కొడుకు, దేవుని సన్. నేనేమన్నా అనేది మీకు అర్థమైందా? మీకు ఇంకా ఐ విల్ పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే మీ ప్రపంచం వ్యూ మారిపోయిద్ది. ప్రభు మీ హార్ట్ తెరుచునుగాక. అది ఏంటంటే, మీ కొడుకు మీకు ఎందులో కొడుకు? మీ అక్క మీకు దేనిలో తెలుసు? మీ చెల్లి మీకు దేనిలో తెలుసు? మీ అన్న మీకు దేనిలో తెలుసు? నీ కడుపును పుట్టిన వాడే వాడు నువ్వు ఎందులో కన్నావు, అంతే కదా? అలాగే దేవుడు బిడ్డని ఆ ఒక్కటి తప్ప మిగతా దేవుడు కనలా. మీకేమన్నా అర్థమైందా? దేవునికి పిల్లోడు ఉన్నాడంటే స్పిరిట్లోనే కన్నాడు, అది నువ్వు. ఇంకా ఆయనకి తెలియదు మిగతావి. పర్ఫెక్ట్ స్పిరిట్ని మాత్రమే కనగలడు దేవుడు. తన ఆత్మనే కన్నాడు. ఇది మీకు 1,000,000 సార్లు చెప్పుకోవాలి, లేకపోతే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిఫీట్ సైటన్. నువ్వు దేవుడు కొడుకు అయితే నువ్వెందుకు ఇట్టున్నావనే వాడు నిన్ను అడిగేది. అసలు నీకు తెలియాలి నువ్వు దేవుడు కొడుకని, అప్పుడు సగ్గం ప్రాబ్లం సాల్వ్. సో నీ ఆత్మ దేవునిలో నుంచి పుట్టిందనమాట. అసలు నువ్వు ఎవరు, నీ ఆరిజిన్, నీ ఐడెంటిటీ ఏంటని అంటే యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు. ఒక్కసారి అది మీ ఊహలోకి రానియండి. నేను ఎవరు అనంటే స్ట్రైట్ బోర్న్ ఆఫ్ గాడ్, దేవునికి పుట్టినోడిని. అప్పుడు నీ ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా? నేను ఈ లోక సంబంధిని కాదు. హలో, ఉన్నారా? సో యువర్ బోర్న్ ఆఫ్ గాడ్. మీ శరీరాన్ని చూసి, మీరు చేసే పనులను చూసి, మీరు లోకంలో ఉన్న దాన్ని చూసి మోసపోవద్దు. దేవుడు మిమ్మల్ని కన్నాడు. ఓకే, ఆయన ఏం చేశాడు? సో ఎన్ని డిస్ట్రాక్షన్స్ అవుతాయి, వద్దులేండి, అటు వెళ్ళదు. దేవుడికి ఒక కొడుకు కావాలనుకున్నాడు అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. నిన్ను రక్షించాడు. ఓకే, వాడు మనుషుల వలన, రక్తం వలన పుట్టలేదు, దేవుని మూలముగా పుట్టాడు. దేవుడు క్రితమైతే నువ్వు నన్ను గర్భంలో రూపించిన విధానం అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తులో ఎలా కన్నాడంటే, కంప్లీట్ నీలో ఉన్నది దేవుని స్వ ఆత్మ, సొంత ఆత్మ. ద వెరీ స్పిరిట్ దట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ క్రైస్ట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. యేసు క్రీస్తుని మృతులలో నుంచి లేపిన ఆ ఆత్మ మీలో కూడా బ్రతుకుతుంది. అందుకే మీరు కొడుకులు దేవుడికి. మీకు అర్థమైందా? సో ఇంత సూపర్ పవర్ నువ్వు దేవుడికి కొడుకన్న సంగతి నీ ఒక్కడికే తెలీదు, సాతానికి ఫస్ట్ తెలుసు. అందుకే ఒక్కడిని కూడా రక్షణలోకి రానివాడు, ఒక్కడిని కూడా దేవుడు నమ్మనివ్వడు. బికాస్ ఈజ్ అ బిగ్ థ్రెట్ టు ద కింగ్డమ్ ఆఫ్ ఈవిల్. సాతానికి, వాడి రాజ్యానికి చాలా పెద్ద సమస్య వాడు. ఓకే, ఒక్కడు మారాడంటే 100 మందిని మారుస్తాడు, అది వాడి భయం. 100 మంది జీవంలోకి 100 మంది దేవుడి పిల్లలు అవుతారు. సో మీ స్పిరిట్, మీరు ఇప్పుడు ఆత్మలో, శరీరంలో అలాగనే ఉంటారు, మీ మనసులో కూడా అలాగనే ఉంటారు, కానీ మీ ఆత్మ మాత్రం తిరిగి జన్మించింది అనమాట. మీరు ఇప్పుడు ఆత్మలో ఎవరంటే డిట్టో యేసుక్రీస్తు దేవుడి లాగా ఉన్నారు. ఓకే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మిమ్మల్ని కన్నాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని తన గర్భంలో రూపించి మీకు ఇచ్చిన రూపం ఏంది అని అంటే ఫుల్ ఆఫ్ స్పిరిట్. నువ్వు ఆత్మ తప్ప ఇంకా నీలో ఉన్న ఏ ఒక్కటి కూడా దేవుడికి తెలియదు. హలో, అందరూ ఉన్నారా? సో దేవుడు ఆయన దృష్టిలో నిన్ను చూసేటప్పుడు ఎట్టుంటావంటే, నీ ఆత్మలో ఏం జరుగుతుంది, అది ఆయనకి ఏం జరుగుతుంది ఇంతవరకే. నీ మైండ్, నీ బాడీ ఇగ్నోర్డ్, తెలియదు అసలు. అందుకే నేను 100 సార్లు చెప్తాను, మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీ సెంటిమెంట్లు తీసుకొని వెళ్ళి వెయ్యొద్దు, ఆయనతో ఏదేదో మాట్లాడొద్దు. అదంతా గార్బేజ్, మొత్తం వదిలేయాలి ప్రశాంతంగా. నీ స్పిరిట్ దేవుడు ఏంది ప్రభువా, ఎందుకు అలా ఉండాలంటే అది మాత్రమే నిజం, మిగతా అదంతా అబద్ధమే.
ఓకే, మిగతాదంతా అబద్ధం, కానీ ప్రజలకి తెలియదు. ఓకే, వాక్యం ఎట్లా చెప్పాలంటే విచిత్రంగా శరీరంలో చెప్పాలి. నాకు అసలు అదేం అర్థం కాదు, ఎట్లా చెప్తారో. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటాను అనమాట. అక్కడ ఆయన చెప్పేది వింటా ఉంటా. అసలు ఎట్లా నాకు ఆ వరం ఎందుకు లేదని అడుగుతా. ఓకే, ఎట్లా చెప్తారు ప్రభు, అసలు భలే చెప్తున్నారు, నాకు చేత కావట్లేదు. ప్రతి మాట అర్థమవుతుంది, నేను చెప్పేది ఒకటి నాకు కూడా అర్థం కావట్లేదు. సార్ నా కాబట్టి మీ లోపలికి వచ్చిన ఆత్మ ఎవరంటే దేవుడు ఆత్మ. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ అనాలజీ. దేవునికి ఏ మనిషి పుట్టడు, దేవుడు ఆత్మలోనే మిమ్మల్ని పుట్టించుకున్నాడు. మీకు పిల్లోడు ఉన్నాడంటే, నీ కూతురు ఉంది, నీ కొడుకు ఉన్నాడంటే జస్ట్ శరీరానికి పుట్టాడు కాబట్టి వాడికి నీకు నువ్వు 100 మిస్టేక్స్ అయితే వాడు 1,00,000 మిస్టేక్స్ ఉంటాడు, తప్పే ఉంటాడు. ఎందుకంటే తమరిచ్చింది తప్పునే కన్నారు కాబట్టి తప్పే పుట్టిద్ది. రైట్ పుట్టే ఛాన్స్ లేదు, ఇంపాసిబుల్, పుట్టదంతే. ఎందుకంటే నువ్వు రూపించింది శరీరమే. అయితే ఇప్పుడు దేవుడు శరీరం కాదు, దేవుడు నిన్ను ఎలా పుట్టించాడంటే డిటో ప్రింట్. కాబట్టి శరీరం అన్న మనసన్న ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ, నీకు చాలా సులువు. అది సాతానికి తెలుసు, నువ్వు ఎంత సూపర్ పవరో సాతానికి బాగా తెలుసు, కాబట్టి నిన్ను మోసం చేస్తాడు. ఓకే, సరే లోపలికి వెళ్దాం. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, మనల్ని ఆత్మలో కన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ వచ్చినప్పుడు తీతు తీయండి. మూడో అధ్యాయం. Verse 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తీతు 3:5, తన కనికరము చప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, అదే చచ్చిపోయి తిరిగి లేవటం ద్వారా పరిశుద్ధాత్మ మనకు తీసేసి నాకు పెట్టండి. పరిశుద్ధాత్మ తర్వాత ఏముంది పెద్దగా, పరిశుద్ధాత్మ నాకు ఏంటంట, నూతన స్వభావము కలుగా చేయుట ద్వారాను నన్ను రక్షించను. సో ఎప్పుడైతే వెన్ యు బోర్న్ ఆఫ్ గాడ్, నువ్వు ఆత్మ మూలంగా పుట్టావో, నూతన స్వభావము పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించుట ద్వారా నిన్ను రక్షించను. ఓకే, అంటే ఎప్పుడైతే హోలీ స్పిరిట్ నిన్ను కన్నాడో, పరిశుద్ధాత్మ, నువ్వు దేవునికి పుట్టావో, దేవుని కుమారుడు అయ్యావు, నీకు కొత్త లక్షణాలు, కొత్త స్వభావము నీలో ఉంది. అర్థమవుతుందా? కానీ మనకి అదని అసలు తెలీదు. సో ఇదంతా అర్థం చేసుకోవటం వెరీ డిఫికల్ట్. ఓకే, దీన్ని ఇలా కాకుండా మీకు ఎగ్జాంపుల్లో చెప్తా, అప్పుడు కొంచెం అర్థం అవ్వచ్చేమో. ఓకే, ఎలా బయటికి రావాలనేది. వన్స్ అపాన్ ఏ టైం నేను జాబ్ చేస్తే ఏం చేశానంటే వచ్చిన డబ్బులన్నీ ఇచ్చేసేవాడిని. ఓకే, ఇచ్చి ఇప్పుడు ఓ బస్సు దగ్గర నుంచునేవాడిని. ఎవడో వచ్చి నాకు 5 రూపాయలు ఇస్తే బస్ ఎక్కేస్తానని, అంటే నా మొత్తం ఇచ్చేసి రేపు దేవుడిలో నేను నేర్చుకోవాలి కదా టెస్టింగ్. కాబట్టి నేనేం చేశానంటే బస్సు బయట, అంటే బస్ స్టాండ్కి వెళ్ళి నుంచునేవాడిని. ప్రభా నువ్వు పంపుతావు, ఎట్లా ఒకట నాకు కాకి ఏలియా, నాకెందుకు కాదు. కాబట్టి ఐఎమ్ ట్రైనింగ్ మై సెల్ఫ్ అనమాట. నన్ను నేను నేర్చుకుంటున్నాను దేవుడిలో ఎట్లా బతకాలనేది. వెళ్ళి నుంచున్నా, అరే పొద్దున్న 7కి వెళ్ళినోడిని మధ్యాహ్నం 1:30 దాకా నుంచున్నా, ఎవ్వడు 5 రూపాయలు ఇలా రాలా 5. పొద్దున 7 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నా శరీరంలో దైవాత్మ లేదు, ప్రేతాత్మ ఉంది. మీకు అర్థమైందా? ఏందిరా ఇది రావట్లేదు అనేది మనశ్శాంతి లేని ఆ గంటలయ్యి ఇచ్చాం కదా. 5 రూపాయలు దేవుడు ఇలేడంట. అప్పుడు మళ్ళీ ఒక వాయిస్, నీకెవడు తెలుసు 5 రూపాయలు తెచ్చియటానికి? సరే నీకు 5 రూపాయలే కావాలని వాళ్ళకెట్ట తెలుసు? అసలు నువ్వు ఇక్కడ నుంచున్నావు. బుర్ర పగిలిపోయింది. 1:30 తర్వాత
ఆ ఆలోచనల దెబ్బకి నేను ఓడిపోయా. నేనేమన్నాను? అప్పుడు ఓడిపోయాను, నాకు తెలియదు. ఓకే, దేవుడు ఇవ్వలేదేమో, మనం ఇలా శోధించకూడదు అనుకొని ఇంటికి వెళ్ళాను. ఆ ప్రయోగం మానేశా. తర్వాత సేవకు వచ్చాను. వచ్చిన తర్వాత తినటానికి లేదు. ఓకే, కలకత్తా వీధుల్లో పడుకోవాల్సి వచ్చింది. రైట్, దేవుడు ఇస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? అప్పుడు మొత్తానికి ప్రొవైడ్ చేశాడు. అప్పుడు ఏంటంటే నా లెవెల్, అన్నం ఇస్తే చాలు, రెంట్ కడితే చాలు. అర్థమవుతుందా? నేను ఒక పాయింట్కి వచ్చా. ఇప్పుడు జరిగినవి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయి, ఇప్పుడు జరిగిన దేవుడు నాకు చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఇంకెక్కువ అద్భుతాలు చేస్తున్నాడు, కానీ బాగా అలవాటు అయిపోయి ఆనట్లా. కాబట్టి ఇప్పుడు సాక్ష్యాలు నేను చెప్పలేను. ఇప్పుడు మొత్తం మెరాక్యులస్గానే ఉంది, కానీ అవి మీకు తాకవు. నేను మీ లెవెల్లో ఉన్నప్పుడువే చెప్తేనే మీరు గ్రహించగలుగుతారు. ఇప్పుడు వచ్చినాయి అని అంటే ఆయనకు వస్తాయి, మనకు రావు అని మీరు అంటారు. ఓకే, సో ఇప్పుడు నాకు 50 లక్షలు వచ్చినాయి, ఏదో చేసి ఉంటాడు ట్రిక్ అనుకుంటారు, కానీ నిజము నమ్మలేరు. ఓకే, మీకు అంచనాలుగా అన్నం లేకపోతే అన్నం పెట్టాడు, అయ్యో పెట్టాడు, భలే అర్థమైద్ది మీకు. సో అందుకని నేనేం వస్తానంటే అక్కడికి వెళ్తా, సరేనా? సో వచ్చానా, ఒంగోలు తర్వాత నాకు మలాకీలో ఒక వర్స్ చూపించి, పద నువ్వు ఒంగోలు అన్నాడు. సరే, నువ్వు ఒంగోలు వచ్చా. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటే గ్లాసెస్గా కనపడుతుంది. కనపడితే ఇప్పుడు ఇది ఎక్కడ ఎతకాలి నేను అనుకొని, చర్చ్కి మనం ఒక హాల్ చూద్దాం అనుకొని ఎతుకుతూ ఉంటే, నాకు అప్పుడు ఎతికితే నేను అలా నన్ను చూశానని ఒకళ్ళు అన్నారు, నన్ను తీసుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే అన్ని గ్లాసెస్. హే, ఇది నేను చూసింది, మౌర్య, ఇందులో పెట్టి అన్నాడు. ఓకే, ఎంత అన్న? 3 గంటలకు 5,000 అన్నాడు. ఓకేనా? ఇప్పుడు 5,000 అంటే అలా. ఓకే, అప్పుడు చర్చిలో 15-20 మంది ఉండి అందరిని నేనే పోషించాల్సి ఉండి, నాకున్న ఆస్తి మొత్తం వాళ్ళ అప్పులు అయి ఉంటే ఏం చేయాలో మీకు కూడా అర్థం కాదు. ఓకేనా? రైట్. సో పెట్టాను, అది కాదన్నాడు. ఎన్ఆర్కే 3 అంతలైంది. ఒకరోజు వెళ్ళాను, ఏదో మీటింగ్ పెట్టమన్నాడు, పెట్టాను. ఇప్పుడు నాకు నా ఎన్ఆర్కేం కాకుండా మీటింగ్ చాలా కావాలి. ఓకే, అయితే నేను ఇప్పుడు మీకు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోండి. నేను ఈ టెక్నిక్స్ నేర్చుకుంటున్నప్పుడుది మీకు చెప్తున్నాను. రూపాయి లేదు, స్టేజ్ మీదకి మాత్రం అందరు అప్పులో మీటింగ్ పెట్టా. ఉన్నారా మీరంతా? ప్రార్థన నాకే లేదు, నేను పోయి అవతల వాళ్ళకి అప్పులోళ్ళు మీటింగ్ పెట్టాను. అది చూడండి విచిత్రం, నేను ఎప్పుడు అప్పుల కోసం పెట్టినా కానీ నా దగ్గర లేదని అర్థం. సరేనా? అదే విశ్వాసం అంటే. రూపాయి ఉండకూడదు, అప్పుడు చేస్తే కదా. రైట్. సో దూక్కోవటమే, కొండ మీదకి వెళ్ళి పట్టుకో, నువ్వు క్యాచ్ నువ్వు. ఓకే, సో వెళ్ళి స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాను, గుండెలో ఏమో డబ్బా కొట్టుకుంటుంది. ఎక్కడ నుంచి తెస్తావని అంటున్నా. ఏంటి సంగతి అంటుంది లోపల. ఓకే, సో ఎట్లా కడతావు, ఏం చేస్తావు? నాకు 2 days ఉంటే 2 days ఇదే గోల. ఓకే, గుర్తుపెట్టుకోండి,
అప్పుల్లో ఉన్న ప్రతివాడు ఇదే మైండ్లో ఉంటాడు. మీకు ఏమైనా ఆలోచన వస్తుందా? ఇది తప్ప ఏమన్నా వస్తుందా? తడతదా? అస్సలు. సో డెట్లో ఉన్నోడు అంత డెవిల్ ఉండడు. నిజం, అస్సలు ఉండనివ్వదు దేవునిలో. అప్పు అనేది దేవుడిలో ఉండనివ్వడం చాలా కష్టం. ఎందుకంటే అప్పుని ఫిల్ చేయడానికి కంప్లీట్ మనం అన్నీ గీకుంటాం కాబట్టి, ఇక మనకి ఎక్కడ పుట్టదు కాబట్టి, ఎటు వెళ్ళినా కానీ మన దూతలే ఉంటారు, అప్పులోళ్ళే ఉంటారు కాబట్టి ఎటు వెళ్ళాం. ఓకే, ఓవర్ నైట్ ఊరు జంప్ అవటం తప్ప. సో అలాగుంటుంది అప్పు అనేది. సో టైట్ ఉంటుంది, రైట్? సో మీకైనా షేమ్ పప్పి షేమ్కి మీకు కూడా ఏమీ లేదు కాబట్టి షేమ్. నేను షేమ్ అయితే దేవుడు షేమ్. ఇంకా నన్ను నమ్ముకొని నువ్వెందుకు ఉండాలి? నేను ఓడిపోతే ప్రభువా నేను ఇంకా చెప్పలేను, నేను ఎవరికి చెప్పాలి? సో దట్స్ మై ప్రాబ్లం. ముందు ఏందో నేను పెద్ద హీరోలాగా చెప్పలే. నేను మీకు అర్థమవుతుందా? సాతాను ఎన్ని పెడతాడో తెలుసా మీకు? సో వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎలా చేస్తావు, ఎట్లా చేస్తావు, చర్చిలో ఎంతమంది ఉన్నారు, వాడు ఎట్టున్నాడు, నీకు అట్టుంచి వచ్చింది అనుకుంటున్నావు, ఇట్టు వెయిట్ ముందు నేను ప్రార్థన చేసి ప్రేయర్ విల్ నాట్ వర్క్. ప్రార్థన పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవాడికి ప్రార్థన ఆత్మ తప్ప ఇంకొక ఆత్మ ఉండదు. ఎందుకంటే ప్రార్థన చేసేది నువ్వే కాబట్టి. నీ ఆత్మ లెవెల్ దాటి దేవుడు ఉండడు. సో ప్రేయర్ చేసేవాడు నేను డిఫీట్ చేస్తాను అనుకుంటాడు కానీ చెయ్యలేడు. ఎందుకంటే నూతన హృదయం, నూతన స్వభావం, నూతన మనస్సు వాడికి అనుగ్రహింపబడలేదు కాబట్టి రాదు. నువ్వు ఎంతైనా ప్రేయర్ చేస్తే ఉపశమనం కానీ విడుదల రాదు. అర్థమవుతుందా? సో చేసి అలసిపోయి ఒకరోజు ఒక కిటికీ పక్కన కూర్చొని దారి కావాలి, ప్రార్థన చేసుకున్నాను అన్ని. బట్ ప్రేయర్ లేకపోతే రివీల్ కాదు దేవుడు ఎట్టున్నాడు. ప్రార్థన అందుకు వాడాలి. ప్రార్థన మిమ్మల్ని గైడ్ చేస్తుంది కానీ ప్రార్థన ఆన్సర్ అన్నిసార్లు ఇవ్వదు. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. మీకు వాక్యం ఉన్న తర్వాత ప్రార్థన చేస్తే ప్రార్థన 100% ఆన్సర్ ఇస్తుంది. కానీ అందరం ప్రార్థనని నమ్ముకుంటామే, అది తప్పు అంటున్నాను నేను. ఓకే, రైట్? సో ప్రేయర్ చేసుకున్నాను. దేవా, నేను ప్రతిసారి కట్టు బిజినెస్ నా వల్ల కాదు, ఒకేసారి మొత్తం లేపేయాలి. నా జీవితంలో డబ్బు అనే దానికి నేను బాధపడకూడదు, భయపడకూడదు, నాకు నువ్వు ప్రొవైడ్ చేయి అనగానే మళ్ళీ ఆన్సర్. చూసావు, నువ్వు భయపడుతున్నావు, నువ్వు పక్కకు ఎప్పుడుగా ఉండాలి. పిరికా కంటిన్యూస్గా నాకు ఉండాలి. ప్రతి ఆదివారం నమ్మలేవేంటి దేవుడిని? నా ఆత్మ దేవుడు ఆత్మ నన్ను పొగుడుతుందా తిడుతుందా కూడా మనకు అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? సో నేను దేవుడి మీద ప్రతి వారం ఆధారపడటానికి ఇబ్బంది పడుతున్నానా, లేకపోతే విశ్వాసం ఎక్కువైపోయిందా నిరంతరం ఇచ్చే అంటానికి? బిట్విక్స్ట్ రెండింటి మధ్య పడిపోయినా ఏం చేయాలి ప్రభువా? మీలో 100 మందికి ఇవి ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే మీరు శరీరంలో ఉన్నారని. ఇలాంటి ఆలోచనలు, ప్రభువా నీ చిత్తమైతే, మళ్ళీ ఒకవేళ కాదేమో ప్రభువా, మళ్ళీ ఇలాంటి వడ్డనలు ఏమన్నా ఉండే అంటే వడ్డించటాలు, ఇది మీరు ఫ్లెష్ అని అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఇంకా ఈ ప్లేస్లో నుంచి దేవుళ్ళలోకి చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. 2 ఆలోచనలు కలిగి ఉన్నారు అని అంటే. ఓకే, సో ఏదైతే ఏంది, లెట్ హిమ్ డిసైడ్, దేవుడిని చెప్పని అనుకొని కూర్చొని సో శరీరం వదిలేసా, మైండ్ వదిలేసా, దేవుణ్ణి చూద్దాం అని మొదలుపెట్టా. రెడీనా? నేనేం చెప్పాను? దేవుణ్ణి చూడాలనుకున్నా. ఎక్కడ చూడాలనుకున్నాను? బైబిల్ తీసుకున్నా. మాట్లాడు ప్రభువా అనుకున్నా, తీసా. వారమా నెల ఇవంతా శరీరం. సో బైబిల్ తీయగానే తాను ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి వాడిని శోధించుటకి ఇలాగ అడిగాను అని నెక్స్ట్ చదువుతున్నాను.
అక్కడ ఆగు. యేసు ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి, మళ్ళీ యేసు ఏం చేయాలనుకుంటున్నాడో తనకి తెలుసు. తెలిసి ఫిలిప్ని అడిగాడు. యేసు ఇంతమందికి ఎక్కడి నుంచి భోజనం పెట్టాలో 5,000 మందికి పంచి పెట్టగా 12 గంపెళ్ళు ఎత్తే అంతగా ఎట్టా చెయ్యాలో ఆయనకి తెలిసి, ఫిలిప్పు నువ్వే వాడికి భోజనం. ప్రభు ఒకటి విషయం ఉండు, నీకు మొత్తం తెలిసి రెంట్ ఎట్ట కడుతున్నావు, నువ్వు నన్ను అడుగుతున్నావా? రెంట్ ఎక్కడి నుంచి తెద్దాం అన్నావా? చిన్నావా ఈవెంట్ వెళ్ళాను, స్టేజ్ వాక్యం చెప్తున్నా, లోపలేమో ఎట్లా, లోపల ఏం చెయ్యాలో యేసుక్రీస్తుకు తెలుసు. ఏమి చెయ్యాలో యేసుక్రీస్తుకి. వెయిట్ అ మినిట్, ఇప్పుడు నా స్పిరిట్లోకి దేవుడు ఏం పంపాడు? పరిశుద్ధాత్మ లేదా మరేం పంపాడు? అంతేనా? సో నాకున్న డబ్బంతా ఏంటి? ఆ ఒక్క మాట, యేసు ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి నన్ను అడుగుతున్నాడు. ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. ఆయన కట్టేసి నన్ను, నీకు అద్భుతం నువ్వు ఇక్కడ చేస్తావు, కానీ నన్ను ఊరకు అడుగుతున్నావు అంతే. ప్రతి పరిస్థితి వస్తుంది, దాన్ని నువ్వు సాల్వ్ చేస్తావు. జస్ట్ నేను ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే, అండ్ ద వర్డ్ ఎంటర్డ్, ఆత్మ లోపలికి వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో అది మన స్పిరిట్లోకి, మన హృదయంలోకి వెళ్ళి, డైర్ నీడ్, యేసుక్రీస్తుకి ఏం చేయాలో తెలుసు. ఒక్క నిమిషం ఉండు, ఆయనకి తెలుసు. ఎట్లా వెళ్తాం ఆయనకి తెలుసు, ఎలా పెడతాం ఆయనకి తెలుసు, ఎట్లా చేస్తాం ఆయనకి తెలుసు, ఎలా ఆయనకి తెలుసు. ప్రతి ఆలోచన, మనసు ఇచ్చే ప్రతి ఆయనకి తెలుసు, రీప్లేస్ చేస్తుంది. ఆయనకి తెలుసు అంతే. ఎందుకంటే వాక్యము ఈజ్ డామినేటింగ్ యువర్ కాన్షియస్నెస్. ఆ వాక్యము నీ మనసుని, నీ లోపల ఉన్న కన్విక్షన్, నీ నమ్మకాన్ని దాటి పైకి లేస్తుంది, నింపుతుంది. ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. ఐ డోంట్ వాంట్ టు లిసన్ మై సెల్ఫ్. నన్ను నేను ఇంట నాకు ఇష్టం. ఆ వాక్యమే వినపడుతుంది. ఏం చెయ్య, లేకపోతే భయం. ఎలా కడతావు? శరీరంలో ఉండదు, భయంలో ఉండదు. ఆ వాక్యంలో బతికితే కొంచెం ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు, ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసు. అది వస్తే ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఏం చేయాలో ఆయనకి తెలుసు. స్టేజ్ వాక్యం చెప్పాను, అంత అయిపోయింది, దిగా. ఏ సంగతి, నేను అనుకున్న దానికన్నా 3 అంతలు ఎక్కువే వచ్చింది. ఐ మీన్ కానుకలు లేవు అప్పుడు. ఓకే, డోంట్ వరీ, అదే దేవుడు చేసేసాడు. ఓకే, సో ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు, ఏం చెయ్యాలో ఆయన. అప్పుడు ఆ రోజు ఆటోమేటిక్, అసలు నేను ఇంటికి మామూలుగా వెళ్ళిపోయా, అది దీన్ని కట్టేది ఏంది, అదే కట్టుకుంటుంది, ఏం చేయాలో ఆయనకి తెలుసు అన్నాడు కదా. అరే ఈ రోజు వరకు నాకు తెలియదు ఏం చేయాలో ఆయనకి తెలుసు. మీకు నేను అనేది అర్థమైంది. సో ఏమి చెయ్యాలో జీసస్ క్రైస్ట్కి తెలుసు అన్నది నాకు తెలుసు. ఇట్ బికేమ్ మై నేచర్. ఆత్మ నూతన స్వభావం అనుగ్రహించుట ద్వారా నన్ను డబ్బుల్లోంచి రక్షించును. వాక్యము రాగానే అది దేవుడి వెరీ పర్సనాలిటీ, దేవుడే. నేను చేశా కదా, నిన్ను అడిగా, నేను చేశా, నిన్ను అడిగా, మా ఇద్దరి కమ్యూనికేషన్ అది. నేను చేశాను కదా, ఊరికే. యు లివింగ్ విత్ గాడ్, దేవుడితో నువ్వు సో నీ కాన్షియన్స్, నీ మనసు మొత్తం నిండిపో. నాకు తెలియదు, నాకు ఇన్నాళ్ళకి తెలుసు అనమాట. అప్పట్లో నాకు అది అంతా తెలియదు, ఏదో దేవుళ్ళు నడుస్తున్నావు అనుకున్నా. కానీ తర్వాత ఐ వాంట్ టు మేక్ ఇట్ సైన్స్. ఓకే, అది నేను పుస్తకం సైన్స్ చేయాలనుకున్నాను. అప్పుడు ఎడ్యుకేషన్ అవుతుంది అది, ఓహో ఇలా వెళ్తారా అని. ఓకే, అందుకే ఇది వాక్యం అనేది వచ్చి నీ ఆత్మ దాన్ని తిని తాగి పడుకోవటం వలన దానిలో బలం తెచ్చుకొని అసలు నిన్ను నీ మనసు లాగా ఆలోచింపనివ్వదు. ఇదేంటి
అదేంటి అన్న నీ అది వచ్చిందంటే ఇది లేసిద్ది. నీ ఆత్మ డామినేట్ చేస్తుంది దాని. ఆ వాక్యంకున్న లక్షణం, గుణం, స్వభావం విల్ క్యాప్చర్ యువర్ మైండ్. నీ మనసుని నింపటం మొదలు పెడుతుంది. ఏం చేయాలని నీకు తెలుసు, నువ్వు నోరుమి అని శరీరానికి చెప్పి షటప్, కామ్ గుండు, నేను నడుపుతున్నాను కదా, పద హాల్కి వెళ్దామా, పా. నీ బాడీని తీసుకెళ్తా ఉంటుంది, ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఇప్పుడేమో నీ బాడీ డ్రైవ్ చేస్తుంటుంది. ఓకే, సో దీన్ని మనం ఈ కారు ఎక్కాం ఇప్పుడు. ఎక్కి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాం. డ్రైవర్ సీట్లో నా ఆత్మ ఉంది, క్రితం డ్రైవర్ సీట్లో బాడీ ఉంది. సో ఇప్పుడు అది పెట్టాలి. ఇది అరే యు కమ్ అప్ విత్ ఎనీ ఛాలెంజ్. ఏ ఛాలెంజ్ అయినది నా జీవితంలో సవాల్ అనేదే లేదు. అసలు అసలు ఆ ఆలోచన కూడా ఎలా చెయ్యాలి, ఎట్ట చేస్తావు? ఏమి చేయనండి, యేసు అతనికి మొత్తం తెలుసు కదా. ఇట్ బికేమ్ మై హార్ట్. నేను అయిపోయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఆ వాక్యములో ఉన్న బతికే ప్రభువు మీరైపోయారు, నివసించే వ్యక్తి మీరైపోయారు. కెనాట్ బి డినైడ్. ఇంకా అది నువ్వే. సో ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆత్మానుసారులు, ఆత్మ విషయంలో మనస్క్రీంతుడు అంటే ఇది. ఆ మాట తీసుకొని అదే అందులోనే ఉండండి, శరీరిచ్చ నెరవేర్చరు. ఆత్మ శరీరానికి గెయిన్స్ట్గా కోరుకుంటుంది. ఇందులోనే ఉండు, ఇందులోనే ఉండి, ఈ వాక్యంలోనే ఉండి, ఇదే బతికిచ్చు, ఇదే తిను, ఇదే చాలామంది సేవ దేవుడు అన్నం ఎవరు పెడతారు? వాక్యం పెట్టిద్ది. ఎట్ట పెడతారు? వాక్యం పెట్టిద్ది. దట్స్ మై నేచర్. పెట్టిద్దంటే ఐ కెనాట్ బి హ్యూమన్. మనిషిగా ఉండలేం. మనిషిగా ఉండటం అంటే సాతానుగా ఉండటం. వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదు. గుర్తుపెట్టుకోండి. పేతురు నీకు దూరం అగ్గాక అనగానే, పేతురు నువ్వు దేవుళ్ళ లేవు, మనిషిలా ఉన్నావు. నువ్వు మనుష్య సంబంధమైన వాటిని మనస్కరించున్నావు కానీ దేవుని సంబంధమైన వాటిని మనస్కరింపకయున్నావు అన్నాడు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. క్రితము నేను డిపెండెంట్, రాదు, చేత కాదు. బట్ వాక్యం ఎప్పుడు లోపలికి వచ్చిందో ఇట్ బ్రింగ్స్ కన్విక్షన్, ఇట్ బ్రింగ్స్ ఫెయిత్, ఇట్ బ్రింగ్స్ న్యూ నేచర్, న్యూ అట్రిబ్యూట్స్, న్యూ క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్ అన్నీ లోపలికి వచ్చిందో, లక్షణాలు, గుణగణాలు, దమ్ము, ధైర్యం, విశ్వాసం, ఆత్మ, కొత్త మనసు, ఆ వాక్యము స్మైల్స్ అయ్యి ఉన్నాడు. స్మైల్స్ ఆ వాక్యమే ఉంది, అంతే. ఓకే, అది జాన్ చాప్టర్ 6:1 or 2 అది. ఓకే, వర్సులు కూడా గుర్తుండవు. ఎందుకంటే వర్స్ గుర్తుపెట్టుకోవటం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కానీ ఆ వాక్యంలో ఉన్న ఆత్మ మాత్రం నా హృదయం అయిపోయి ఉంటుంది. అంతే. ఓకే, సో ఎనీ టెంప్టేషన్, ఆ టైంలో మొత్తం వెళ్ళింది, మొత్తం అది ఎట్లయిద్ది, ఇది ఎట్లయిద్ది, నువ్వు అన్ని జిమ్నాస్టిక్స్ చేస్తావు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి, నేను ఈ ఆదివారం వరకైనా మిగతా అన్నీనా? అసలు ఈ ఆదివారాలు ఏంది, ఇవన్నీ ఏంటి? ఆదివారం కాకుండా సోమవారం మీటింగ్ ఉండదా? అసలు నీకు ఎందుకు ఈ పనులన్నీ? దిస్ ఈజ్ ఆల్ ఫ్లెష్. ఇట్స్ యువర్ బ్రెయిన్ దట్ ఈస్ థింకింగ్. మీ శరీరం ఆలోచిస్తుంది, మీ మనసు ఆలోచిస్తుంది. ఏం పని నీకు వాటితోటి? ఏం పని నీకు? నీతో ఎవడున్నాడితో నీకేం పని? ఎవడు నీ శత్రువుతో నీకేం పని? అబ్బా వీడుంటే నా జీవితం, నీకు ఏమి పని? పిచ్చా నీకేమన్నా? ఏది నీది? నేనున్నాగా, నేనున్నాగా. వాడున్నా, ఈయనున్నాడుగా, యూఆర్ డిఫరెంట్. గెలుస్తా అనకు, గెలుపులు లేవు. పరిశుద్ధాత్మ నూతన స్వభావము అనుగ్రహించుట ద్వారా మిమ్మల్ని విమోచించను, మిమ్మల్ని కనెను, మిమ్మల్ని రక్షించను. ఇట్ బికమ్స్ యువర్ కాన్షియస్నెస్. మీకు దీని డెప్త్ మీకు తెలియలే, మీకు అర్థం కాల. బుద్ధిస్టులు చచ్చిపోతారు కాన్షియస్నెస్ని డెవలప్ చేయటానికి అని. దానికి ఇప్పుడు సైన్స్ కొంచెం యాక్ట్ చేసి దీపక్ చోప్రా
యాప్రా ఈ మొత్తం ఉంటాయి, ఇవన్నీ ఏందేందేందో. బట్ వాక్యములో నుండి దేవుని మనస్సు మీకు వస్తుంది. అది లోకం ఇవ్వలేదు. హయ్యర్ కాన్షియస్నెస్ మీకు, మీ పరిధి, మీ ఆలోచన ఎట్లా ఉందంటే యేసు ప్రభు లాగానే ఉంది. నువ్వు ఎలా థింక్ చేస్తావు తెలుసా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ నువ్వు ఉన్నావుగా, అసలు ఆలోచించాలా? అబ్బో, మీకు నెల స్టార్టింగ్ అయితే ఎంత దడ, నాకు తెలియదు తెలుసా? హలో, నాకు నెలకి నెల ఎక్స్చేంజ్, నాకు డేట్లు తెలీదు ఫస్ట్. ఐ ఫర్గాట్. అసలు ఎందుకు, ఏదైనా ఎందుకు రావాల్సిన విత్తనాన్ని లోపలికి రానియండి. వెన్ వర్డ్ ఎంటర్స్ యువర్ స్పిరిట్, ఓకే, మీ హృదయంలోకి వచ్చి మీ హృదయంగా మారుతుంది. మీ హృదయంలో దేవుని హృదయంగా మారుతుంది. ఒకలాంటి కొత్త మనస్సు అయిద్రా, ఇది మీరు తెచ్చుకోవాల్సింది ఆ మనస్సు. అంతేగాని నేను ఎలాగైనా గెలుస్తాను ప్రభా, నీకు ప్రామిస్, ఈసారి తప్పు మానేస్తా, ఓటు పెడుతున్నా. దేవుడు అనుకుంటాడు, నా మనసు నాకు తెలియకుండా ఎట్ట కొట్టేస్తావో ఒట్టు పెట్టుకొని. అసలు ఎలా కొట్టేస్తావో నువ్వు నాకే తెలియకుండా? నా మనసు నేను నీకు రాత్రి వచ్చి కొట్టేస్తావా ఏంది? నీకు మానాలని కాదని నీకు ఎలా వచ్చు అసలు? ఆయన అవటం అది మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మనం ఆయనకు పుట్టాం కాబట్టి ఆయన్ని డెవలప్ చేయటం ఇలా. ఆయన ఎక్కడుంటాడంటే వాక్యములో. ఆ వాక్యంతో యేసు ప్రభు అవుతాం. అందుకే యేసుక్రీస్తుని కూడా వచ్చి వాడు శోధించి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెనట్లు ఆజ్ఞాపించన్నాడు. జీసస్ క్రైస్ట్ని నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈజ్ నాట్ ద టెస్ట్. నేను ఈ బిఎస్జీలోనే బైబిల్ స్టడీ గ్రూప్లోనే ఈ వాక్యం చెప్పాను 2 వారాల క్రితం. నిన్ను వాక్యముగా ఉండనివ్వకుండా రొట్టెలు చేయించగలిగితే వాడు విక్టోరియస్. ఓకే, మనిషి రొట్టె వలన మాత్రం కాదు. నాకేమో యేసు ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి ఫిలిప్పును శోధించను, స్మైల్స్ను శోధించను. కానీ యేసు ప్రభుకు దేవుడిచ్చింది ఎట్ట తెలుసా? ఫుడ్కి వాక్యం. దేవుని నోటి నుండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడనేది యేసు ప్రభు నేచర్. ఆయన అయిపోయాడు. సాతాను వచ్చి అడిగాడు, రొట్టె గిట్ట వాటితో బతకర్రా, దేవుని నోటి నుంచి వచ్చి మాటలు బతుకుతారు అన్నాడు. అంతటా దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరు. హలో, యేసు ప్రభు పట్టుకున్న వాక్యం ఏం చేసింది తెలుసా? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆయనకు అన్నం పెట్టల, దేవదూతలు వచ్చి మన్నా కన్నా బెస్ట్ చేసి పెట్టారు. ఓకే, అది అంతే. మనకు ఒక లోకం నుంచి, ఒక ఆత్మ నుంచి ఒకటి వస్తుందని ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఓకే, మీరంతా చూసి అనుభవించి సెన్స్ నాలెడ్జ్లో చూసి ఇలానే ప్రపంచం ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందని ఏడ్చి దిగులు పడ్డట్టు కాదు, దేవుళ్ళలోంచి వేరేగా వస్తుంది. అది మీరైపోతారు. ఓకే, లేచి నుంచుందాం. రైట్, కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, మాకు ఇచ్చిన ఈ సమయానికి నీ కృతజ్ఞతలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, నీ వాక్యంతో మమ్మల్ని నువ్వు రూపించినందుకు, నిర్మించినందుకు, నీ స్వారూప్యం, నీ హృదయం, నీ మనస్సు మాకు తెచ్చినందుకు నీ కృతజ్ఞతలు. ప్రభువా, వాళ్ళు దేనిలో నుండి వెళ్తున్నారో ఆ స్థాయి నుండి ఇంకో స్థాయికి వాళ్ళను నడిపించమని, అంతరంగ పురుషుల్లో, ఆత్మలో నీలో ఇంకా ఎదగటానికి, బలపరచబట్టడానికి ఆ కృప వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని, ప్రతి వ్యక్తిని నువ్వు ఎంపవర్ చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీకు ఎక్కడ బాగలేదో మీ చెయ్యి పెట్టుకోండి. ఓకే, లేదా మీ తల మీద మీ చెయ్యి పెట్టుకోండి. ఓకే, హీలింగ్ పని చేయదు.
ఎవరి మీద మీకు పగున్నా, ఎవరి మీద మీకు ద్వేషభావం ఉన్నా, చేదున్నా, ఎవరినైనా మీరు క్షమించాల్సింది ఉన్నా, ఫర్గివ్ దెమ్, వాళ్ళని క్షమించండి, వదిలేసేయండి ఆ విషయాలు దేవుడికి. ఓకే, నువ్వు వాళ్ళ బాకీ పట్టుకుంటే మీ పరలోకపు తండ్రి మీ ఎడల అలాగే చేయునన్నాడు. నువ్వు వాళ్ళది వదలనప్పుడు ఆయన నీది వదలలేడు. చిన్న దానిలో నమ్మకంగా ఉండటానికి ట్రై చేయి, వదిలిపెట్టే, అది నీది కాదు. గాడ్ విల్ హీల్ యూ. ఓకే, సో మానసికంగా ఎవరిని ఏం చెయ్యరు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. అది మీ ఎముకల్లో నుంచి కూడా వెళ్ళిపోవాలి, మీ లంగ్స్లోంచి వెళ్ళిపోవాలి, ప్రతి చీకటి మీ చెస్ట్ దగ్గర నుంచి కూడా వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ వాడి ప్లేసెస్ అన్నమాట. మీరు గనక కుళ్ళు, వ్యసనాలు, పగలు, కక్షలు ఇవన్నీ పెట్టుకుంటే అవి స్టోర్ అయ్యే ప్లేసెస్. ఓకే, మీరు వాటి నుంచి ఎప్పుడు విడుదల పొందుతారో పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకటం మొదలు పెడతారు, మీరు ఆయన ఆహ్వానిస్తున్నట్టు. కాబట్టి ప్రతి దేవుడి కానిది విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. నేను క్షమించాను ప్రభువా, నా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఇచ్చేసాను నేను నీకు, అండ్ ఐఎమ్ ఏ న్యూ పర్సన్ అని నువ్వు చెప్తే నీకు కొత్త అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో డూ ఇట్ ఫర్ ఎ మినిట్. మీ ప్రేయర్ చేసుకోండి, తర్వాత నేను ప్రేయర్ చేస్తాను. ఈ లెఫ్ట్ కార్నర్, నాకున్న లెఫ్ట్ కార్నర్లో ముఖ్యంగా మీరు సరిగ్గా అక్కడ ఇంకా ఉంది. లీవ్ థింగ్స్, మొత్తం వదిలిపెట్టాలి. ఇంకా రెడీ. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యమును పంపి నువ్వు స్వస్థపరిచానన్నావు. వాళ్ళ శరీరంలో ప్రతి అవయవంతో నువ్వు మాట్లాడావు. నీ పునరుద్ధాన శక్తిని బట్టి ప్రతి అవయవము యేసుక్రీస్తు నామములో తిరిగి లేచింది అగునుగాక, నూతనమైంది అగునుగాక. ఇన్ జీసస్ mighty name. Let it be done. ఆమేన్. ఎంతమంది అయితే టై అయిపోయి ఉన్నారు, స్వాతంత్ర్యం, విడుదల, రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. కర్స్లో ఉన్న ప్రతి వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి శాపం వాళ్ళ బ్లడ్ లైన్లో నుంచి, పిత్తరుల నుండి, వేరులతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బి రిమూవ్డ్, బి డన్. Amen. Done. Thank you.